హలో ఫ్రెండ్స్, ఏ టీమ్స్ అయితే ఆడితే గనక ఖచ్చితంగా ఒక మంచి రైవలరీ అయ్యి క్రికెట్ అభిమానులంతా టీవీల ముందు అతుక్కుపోతారో అలాంటి మ్యాచ్ ఈ రోజు జరగబోతుంది. అండ్ ఎస్, ద మ్యాచ్ ఈస్ బిట్వీన్ డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఈక్వల్ టు దెమ్ ముంబై ఇండియన్స్. ఈ రెండు టీమ్స్ తలపడుతుంటే ఎలా ఉంటుందో మనం చాలా సీజన్స్ నుంచి చూస్తున్నాం. హోరాహోరీగా సాగే మ్యాచెస్ అండ్ వన్ సైడ్ అయ్యే మ్యాచెస్ కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగాయి. అండ్ ఈ రోజు ఈ ఐపీఎల్ సీజన్లో వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం తలపడనున్నారు. అండ్ ఈ కాంపోజిషన్స్ అండ్ నెక్స్ట్ ఈ ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. అండ్ ఇప్పుడు ఫస్ట్ పిచ్ మనకు వాంఖేడే స్టేడియం ముంబై. సో వాంఖేడే స్టేడియం ముంబై అంటే మనకి ఖచ్చితంగా గుర్తొచ్చింది ఇట్స్ ఏ బ్యాటింగ్ వికెట్, ప్యూర్ బ్యాటింగ్ వికెట్. సో రెండు టీమ్స్ ఖచ్చితంగా బ్యాట్స్మెన్స్ని ఎక్కువ వేసుకొని దిగుతారు. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ నౌ చెన్నై సూపర్ కింగ్స్ వరుసనే హ్యాట్రిక్ ఆఫ్ విన్స్తో మంచి కాజ్ ఆఫ్ విన్నింగ్ మొమెంటమ్ తీసుకుని ముంబైకి వచ్చింది. వాళ్ళ స్ట్రీక్ని కంటిన్యూ చేయగలిగారు. అండ్ నెక్స్ట్ ముంబై ఇండియన్స్ 3 మ్యాచెస్ ఆడారు, 2 ఓడిపోయారు, 1 నెగ్గారు. ఎస్, వీళ్ళ స్ట్రీక్ అనేది ఈ సీజన్లో బాగాలేదు కాబట్టి వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఎలాగన్నా సరే తీసుకుని వాళ్ళ ప్రీవియస్ రికార్డ్ కూడా చెన్నై మీద తీసుకుని ఈ మ్యాచ్ నెగ్గి ఎలాగన్నా సరే గాడిలో పడాలని చూస్తుంది ముంబై ఇండియన్స్. వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు. అండ్ మోస్ట్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీమ్ కాంపోజిషన్ చూస్తే కనుక వాళ్ళ ల్యాకింగ్ ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లేయబుల్ కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది, బట్ ఎగ్జిక్యూషనే లేదు. ల్యాక్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వల్ల వాళ్ళు 200 స్కోర్స్ చేయాల్సిన మ్యాచెస్ కూడా 160, 170 అవుట్ రన్స్ దగ్గర ఆగిపోయారు. ఈ మ్యాచ్లో అయినా వాళ్ళు ఒక స్టెప్ ఫర్దర్ వేసి కొంచెం బాగా పెర్ఫామ్ చేయాలని తప్పకుండా ట్రై చేస్తారు. బికాజ్ ఇట్స్ ముంబై ఇండియన్స్ అండ్ దే వాంట్ టు పెర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ నౌ వాళ్ళకి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఆస్ట్రేలియన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జాసన్ బెహండాఫ్ ఈజ్ యాడెడ్ టు ద సైడ్. లాంగ్ పాకిస్తాన్ అండ్ ఇండియన్ సిరీస్ తర్వాత జాసన్ బెహండాఫ్ ముంబై ఇండియన్స్ స్క్వాడ్లో యాడ్ అయ్యాడు. సో వీళ్ళకి ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం ఇది. ఎందుకంటే మెక్లేగన్ పెర్ఫామ్ చేయట్లేదు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ వెస్ట్ ఇండియన్ ఆల్జారీ జోసెఫ్ ఉన్నాడు, అండ్ నో జాసన్ బెహండాఫ్ ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని మెక్లేగన్తో రీప్లేస్ చేయొచ్చు. అండ్ సో ఖచ్చితంగా లెఫ్ట్ ఆర్మర్తో రీప్లేస్ చేయాలనుకుంటే బెహండాఫ్నే ఖచ్చితంగా ముందు స్టెప్ హెడ్ తీసుకుని బెహండాఫ్ని ట్రై చేయొచ్చు. ఎందుకంటే తను బీభత్సమైన ఫామ్లో ఉండే ఇక్కడికి వచ్చాడు. సో బెహండాఫ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ప్లేయింగ్ లెవెల్లో ఆడించే ఛాన్సెస్. అండ్ రిమైనింగ్ పేసర్స్ జస్ప్రీత్ బుమ్రా వండర్ఫుల్, లసిత్ మలింగా ఎక్స్పీరియన్స్ ప్లస్ 2 మ్యాచెస్లో ఎక్స్పెన్సివ్, అండ్ హార్దిక్ పాండ్యా. వీళ్ళిద్దరూ సీమ్ బాధ్యతలు మోస్తున్నారు. అండ్ ఇప్పుడు వస్తే గనక మెక్లేగన్ ప్లేస్లో జాసన్ బెహండాఫ్ ఆర్ ఆల్జారీ జోసెఫ్ మేబీ ఇన్ కేసెస్. వీళ్ళ నలుగురు ఎలాగో ముంబై ఇండియన్స్కి వన్ ఆఫ్ ది బేస్మెంట్ గానే నిలిచారు. అండ్ నెక్స్ట్ పైన చూస్తే స్పిన్ మయాంక్ మార్కండే, కృణాల్ పాండ్యా. వీళ్ళిద్దరికి అంత పెర్ఫామ్ చేసుకునే అవకాశం రాలేదు. కృణాల్ పాండ్యా పెర్ఫామ్ చేశాడు, బట్ మయాంక్ మార్కండేకి అంత చూపించుకునే మ్యాచెస్ వచ్చినా సరే 4 అవర్స్ కోటాని ఇప్పుడు వచ్చి అతను కంప్లీట్ చేయలేదు. సో ముంబై వికెట్ మీద స్పిన్ అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే బ్యాటింగ్ వికెట్ కాబట్టి స్పిన్నర్ని ఎక్కువ దింపితే గనక 6లు ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఒక స్పిన్నర్ పర్లేదు కాబట్టి మయాంక్ మార్కండే లెగ్ స్పిన్నర్ కాబట్టి పైగా సో మయాంక్ మార్కండే ఖచ్చితంగా ఉంటాడు టీంలో. అండ్ పైన హార్దిక్ పాండ్యా, కైరన్ పోలార్డ్, యువరాజ్ సింగ్. ఇది వీళ్ళ ముగ్గురు. యువరాజ్ సింగ్ ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడారు అండ్ 3rd మ్యాచ్ కూడా బాగా ఆడాడు. సో అతను మంచి టచ్ లోనే ఉన్నాడు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ కి. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫ్రమ్ హిమ్ టు పెర్ఫామ్. ఇలాగే మొత్తం సీజన్ కూడా పెర్ఫామ్ చేయాలని ముంబై ఇండియన్స్ కోరుకుంటుంది. అండ్ తన కోరి తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా మంచి పెర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటుంది. అండ్ పైన సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డోకాక్, రోహిత్ శర్మ. ఎస్, దే మేడ్ ఏ డీసెంట్ పెర్ఫార్మెన్స్. క్వింటన్ డోకాక్ ఫామ్ అనేది వాళ్ళకి కలిసి వచ్చే అంశమే. అండ్ రోహిత్ శర్మ కూడా ఖచ్చితంగా మంచి టచ్లోకి వస్తే వాళ్ళకు బాగుంటుందని కోరుకుంటారు.
అండ్ ఇప్పుడు వీళ్ళ చేంజెస్ చేసే ఆలోచన ఉంటే కనుక కటింగ్ ని యాడ్ చేసుకోవడం అనేది కొంచెం 70-30 ఛాన్సెస్, ఇవి 30% పక్కన పెట్టచ్చు. లేకపోతే పోలార్డ్ ప్లేస్ లో తీసుకునే సాహసం కూడా చేయొచ్చు. ఎందుకంటే పోలార్డ్ బౌలింగ్ కి క్యాపబుల్ కాదు కాబట్టి కటింగ్ ని తీసుకుని పోలార్డ్ ని పక్కన పెట్టి బ్యాటింగ్ స్ట్రెంత్ అనేది పెంచుకునే ఆలోచన కూడా ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ మనం కింద బిహైండ్ ఆఫ్ వస్తాడు. సో వీళ్ళ కాంపోజిషన్ ఎలా ఉంది, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ప్లేయింగ్ 11 చూస్తే కనుక ఓపెనర్స్ రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్. అండ్ యువరాజ్ సింగ్ తో ఇషాన్ కిషన్ కూడా మంచి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే తను రంజీలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసి ఉన్నాడు కాబట్టి. సో నెక్స్ట్ హార్దిక్ పాండ్యా బ్రదర్స్, కైరన్ పోలార్డ్ ఆర్ బెన్ కటింగ్, మార్కండే అండ్ ఫాలోడ్ బై సేమర్స్. ఈ టీం కాంపోజిషన్ ఎలా ఉంది పక్కన పెడతాయి. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ టీం. చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ అన్ని మ్యాచ్లో స్పిన్ బాధ్యత వహించడం వల్ల నెగ్గింది. స్పిన్ ఫాలోడ్ బై వాళ్ళ సక్సెసివ్ స్లో బ్యాటింగ్, వాళ్ళ టైమింగ్ షాట్స్ అండ్ టైమింగ్ బ్యాటింగ్ వల్ల వాళ్ళు గత హ్యాట్రిక్ ఆఫ్ విన్స్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ముంబై ఇట్స్ ఎ డిఫరెంట్ టాక్టిక్ అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ వికెట్ అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ గేమ్. బికాస్ అంతమంది స్పిన్నర్స్ తో దిగితే కనుక ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ది పార్క్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ టాస్ నెగ్గితే ఖచ్చితంగా బౌలింగే తీసుకుంటారు. ఎందుకంటే డిఫెండ్ చేయడం అంత కష్టం కాబట్టి ముంబైలో. బికాజ్ చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ లో హర్భజన్ సింగ్ ప్లేస్ లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ కి స్థానం ఇచ్చారు. మిచెల్ శాంట్నర్ పెర్ఫామ్ చేయలేదు. అలాగని మిచెల్ శాంట్నర్ ని తప్పు పట్టలేం. బికాస్ చెన్నై వికెట్ డ్యూ ఉండడం వల్ల బాల్ స్కిడ్ అయ్యి రన్స్ సమర్పించుకున్నాడు. ఎస్, ఇట్ మే హ్యాపెన్. బట్ మిచెల్ శాంట్నర్ ని తక్కువ అంచనా వేయలేం. బికాస్ హీఈస్ ఎ పెర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఫర్ న్యూజిలాండ్ అండ్ అలాగే చెన్నై కూడా ఉపయోగపడతాడు. బట్ మిచెల్ శాంట్నర్ స్క్వాడ్ లోకి 3వ స్పిన్నర్ గా వచ్చాడు. ఇద్దరు స్పిన్నర్లతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశం ఉంది అని అనుకుంటున్నాం. బికాస్ బ్యాటింగ్ వికెట్ కాబట్టి మిచెల్ శాంట్నర్ ప్లేస్ లో ఖచ్చితంగా ఏ శామ్ బిల్లింగ్స్ ఆర్ ఫ్యాఫ్ డుప్లెసిస్ ని యాడ్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఇన్ కేస్ వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలంటే కనుక మిచెల్ శాంట్నర్ ని పక్కన పెట్టి అండ్ హర్భజన్ సింగ్ ని తీసుకోవచ్చు. ఎందుకంటే ముంబైకి ఎప్పటి నుంచో హర్భజన్ సింగ్ కెప్టెన్సీ బాధ్యతలు వహించాడు, స్పిన్ ని లీడ్ చేశాడు ఫ్రంట్ నుంచి. అండ్ ఇప్పుడు ఎగెనెస్ట్ ముంబై ఇండియన్స్ కాబట్టి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ టాక్టిక్స్ తెలుసు కాబట్టి బ్యాట్స్మెన్ తో ఎక్కువ ఉన్నాడు కాబట్టి సో హర్భజన్ సింగ్ ని టీంలో తీసుకునే ఆలోచన ఉండనే ఉంటుంది. అండ్ ఇప్పుడు కరణ్ శర్మని యాడ్ చేసుకుని సమ్వన్ ఎనీ ఫారినర్ ని పక్కన పెట్టి ఇమ్రాన్ తాహిర్ ని పక్కన పెట్టి కరణ్ శర్మని తీసుకునే ఆలోచన కూడా రావచ్చు. బట్ ఇమ్రాన్ తాహిర్ బ్యూటిఫుల్ గా పెర్ఫామ్ చేశాడు కాబట్టి అతనికి అంత ఛాన్స్ ఉండదు. సో ఇమ్రాన్ తాహిర్ మే స్టే. అండ్ ఇక్కడ కొంచెం కాంపోజిషన్ సెట్ చేసుకోవడానికి వాళ్ళు హర్భజన్ సింగ్ ని యాడ్ చేసుకుంటారు. బికాస్ ఇట్ ఈస్ హిజ్ హోమ్ గ్రౌండ్ ఫర్ ద లాస్ట్ 10 seasons. సో ముంబై ఇండియన్స్ కి ఆడాడు కాబట్టి హర్భజన్ సింగ్ రావచ్చు. అండ్ పైన సేమర్స్ దీపక్ చాహర్, శార్దల్ ఠాకూర్ వీళ్ళిద్దరికి అంత పెర్ఫామ్ చేసుకునే ఛాన్స్ రాలేదు గత 3 మ్యాచ్ల్లో. బట్ దిస్ కుడ్ బి ద మ్యాచ్ ఫర్ దెమ్. వాళ్ళ స్థాయిని టెస్ట్ చేసే మ్యాచ్ ఖచ్చితంగా ఇది అవ్వచ్చు. ఇట్స్ ఏ ముంబై వికెట్ కాబట్టి బ్యాటింగ్ పిచ్ కాబట్టి వీళ్ళు ఎలా బౌలింగ్ చేస్తారో బ్యాట్స్మెన్స్ ని ఎలా కట్టడి చేస్తారో అనేది మనం చూడాలి. దీపక్ చాహర్ అండ్ శార్దల్ ఠాకూర్ నుంచి. అండ్ డ్వామ్ బ్రావో కూడా వీళ్ళ సీమర్స్ తో పాటు ఈక్వల్ గా పెర్ఫామ్ చేసే సామర్థ్యం ఉన్న బౌలరే. బట్ తను ఎలా పెర్ఫామ్ చేస్తాడో ఈ మ్యాచ్ లో చూస్తే కనుక మనకి ఫర్దర్ మ్యాచెస్ లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ పై ది ఆర్డర్ కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోని అండ్ రవీంద్ర జడేజాకి బ్యాటింగ్ అంత అవకాశం రాదు. బట్ స్పిన్ అనేది ఎలా లీడ్ చేస్తాడో ఈ మ్యాచ్ లో మనం చూడాలి. అండ్ పైన సురేష్ రైనా అండ్ ఓపెనర్స్ యాజ్ యూజువల్ అంబత్ రాయుడు అండ్ షేన్ వాట్సన్. ఈ లైనప్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ వన్ ఆఫ్ ది టెస్ట్. ఇప్పటి వరకు ఆడిన మ్యాచెస్ ఒక ఎత్తు, ఇప్పుడు ముంబై ఇండియన్స్ తో ఫేస్ చేసేది ఇంకొక వన్ ఆఫ్ ది రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరు టీమ్స్ రికార్డ్ చూస్తే కనుక హెడ్ టు హెడ్ మనం చూస్తే కనుక ఆడిన 22 మ్యాచెస్ లో ఈక్వల్స్. 11 చెన్నై నెగ్గింది, 11 ముంబై నెగ్గింది. సో వీళ్ళిద్దరూ ఆడితే ఎలా ఉంటుందో ఒక్కసారి మనం గత ప్రీవియస్ మ్యాచెస్
తెలుస్తుంది కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ రైవలరీ అనే చెప్పాలి, ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. అండ్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 చూస్తే కనుక యాజ్ యూజువల్ గానే ఉండొచ్చు. షేన్ వాట్సన్, అంబత్ రాయుడు ఆర్ మేబీ ఫ్యాఫ్ డు ప్లేసెస్ ఉంటాయి కానీ ఫ్యాఫ్ డు ప్లేసెస్ తో ఓపెన్ చేయించవచ్చు. అండ్ సురేష్ రైనా అండ్ కేదార్ జాదవ్. అండ్ ఇన్ కేస్ బిల్లింగ్స్ ని తీసుకునే ఆలోచన ఉంటాయి కనుక బిల్లింగ్స్ ఉండొచ్చు కింద. అండ్ కేదార్ జాదవ్ తర్వాత ఎలాగో ఎంఎస్ ధోని ఉన్నాడు, అండ్ డ్వామ్ బ్రావో, రవీంద్ర జడేజా అండ్ ఫాలోడ్ బై సీమర్స్. అండ్ ఈ కాంపోజిషన్ అనేది వీళ్ళకి ఖచ్చితంగా కలిసి రావాలనుకుంటారు. వీళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అనే ఆలోచన కూడా ధోనికి తట్టి తన సేమ్ టీంతో కంటిన్యూ చేసిన మనం ఆశ్చర్యపోకలద్దు, బికాస్ తన స్ట్రీక్ ని బ్రేక్ చేయడు కాబట్టి. అండ్ ఇప్పుడు ఫర్ ఫ్యాంటసీ లీగ్ ఫ్రెండ్స్, క్వింటన్ డికాక్, షేన్ వాట్సన్, రోహిత్ శర్మ, సురేష్ రైనా అండ్ పాండ్యా బ్రదర్స్ అండ్ మేబీ ఎంఎస్ ధోని టూ బికాస్ ఆఫ్ బేస్డ్ హిజ్ ఫార్మ్. వీళ్ళందరిలో వీళ్ళ 6-7 ఆడ్ మెంబర్స్ లో కనుక ఎవరినైనా స్కిప్పర్ అని వైస్ కెప్టెన్ గా పెట్టుకుంటే ఖచ్చితంగా మీరున్న లీగ్ లో మీరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఈ రైవలరీ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ చేయండి అండ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ క్రికెట్ and IPL 2019, do subscribe. Thank you.